హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నిన్న పూజ చేసుకొని ఇంట్లో ప్రసాదాలు అవి చేసి మంచిగా పూజ చేసుకున్నాము. పులిహోర పొంగలన్నం అయితే చేశాను. ఇంకా అవి చేసిన తర్వాత పూజ చేసి తినేసేసి ఇంకా షాప్కి అయితే బయలుదేరి వెళ్ళాము. ఇంకా ముందుగానే మా వారు వెళ్ళారు, మాకైతే ఆటో బుక్ చేశారనమాట. ఇంకా తర్వాత మేమిద్దరం, మా అమ్మాయి నేనైతే షాప్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా పూలు అయితే గుచ్చాను. బయట మా వారు కడుతున్నారు, చూసారా? దండ చాలా పూలు అనమాట. సుమారు ఒక 5 కేజీలు తెచ్చారు. మొత్తం అవైతే గుచ్చాను. ఇంకా షాప్లో అయితే కడుతున్నారు, నేను ఇక్కడ పూజ చేస్తున్నాను. ఆ అబ్బాయి మా షాప్లో పనిచేసే అబ్బాయి అనమాట. ఇంక ఇక్కడ మేమైతే కడుతున్నాము, వాళ్ళిద్దరు బయట కడుతున్నారు, నేను ఇక్కడ లోపలైతే పూజకి రెడీ చేస్తున్నాను. మధ్య మధ్యలో మా వారు కూడా రెడీ చేస్తారు. కస్టమర్లు వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోతాడు కస్టమర్లను చూడడానికి. ఇంకా నేనైతే ఇంకా మధ్య మధ్యలో అవి పని చేస్తూ ఉన్నాను. మీకు డిస్టర్బెన్స్గా ఉంది కదా, బయట మంత్రాలు చదువుతున్నారు వినాయకుడికి. ఇంకా బయట వాళ్ళు అయితే కడుతున్నారు కదా, నేనైతే ఇంకా మంచిగా మామిడాకులు అయితే కట్టాను దేవుడికి. కట్టిన తర్వాత వాటికి గంధమను కుంకుమ అయితే పెడుతున్నాను అనమాట. నీట్గా అలా పెడితే మంచిగా ఉంటుంది, బాగుంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది, చాలా మంచిది అనమాట. అలా అయితే పెడుతున్నాను. ఇంకా నీట్గా బొట్లు కూడా పెట్టేసిన తర్వాత వినాయకుడిని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళామన్నమాట. మాకు అపార్ట్మెంట్లో 2 ఇచ్చారు వినాయకుళ్ళు. ఒకటేమో ఇంట్లో పెట్టి పూజ చేశాను, ఇంకోటి షాప్ దగ్గరికి తీసుకెళ్ళాను. మాకు ప్రతి ఇయర్ అపార్ట్మెంట్లో ఇస్తారు చిన్న చిన్న వినాయకుళ్ళు. ఇంకా అవైతే 2 తీసుకొని ఒకటి ఇంట్లోకి ఒకటి షాప్లోకి అయితే తీసుకొచ్చాను అనమాట. చూసారా, నా చేతిలో ఉన్న వినాయకుడేనమాట అపార్ట్మెంట్లో ఇచ్చింది. మా వారికి అడ్డం అయిపోయింది, ఇంకా కడుతున్నారు. చాలా పూలు కట్టాను అనమాట. ఎన్ని పూలు అసలు గుచ్చాను సుదీ దారం పెట్టి. ఎవ్రీ ఇయర్ కడుతూనే ఉంటాను, షాప్ పెట్టిన కాడి నుంచి కడతాము. ఎప్పుడు మాల్ అయితే తీసుకురాలేదు. బయట కట్టేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా పూజకు ప్రిపేర్ చేస్తున్నాను. దేవుడికి వేసే మాల కూడా నేనే కట్టాను, బయట కోసుకొచ్చారనమాట, కొనలేదు అవి. దేవుడికి వేసిన మాల ఇంకా అవైతే కట్టాను. కట్టిన తర్వాత ఇంకా మా వారు ఏం చెప్తున్నారంటే, కొంచెం గ్యాప్ వచ్చిందనమాట, అవి తునిగిపోయినాయి పూలు గట్టిగా దారం లాగేసరికి. అయితే అక్కడ చామంతి పువ్వు ఏదో ఒకటి పెట్టమన్నారు, పెట్టానన్నా కూడా ఇంకా లడ్డు పెట్టమంటున్నారు. ఇంకా లడ్డు అయితే పెట్టాను. ఈ మోతీచూర్ లడ్డు తీసుకొచ్చారు, అదైతే పెట్టాను. ఇంకా మా అమ్మాయి స్టూల్ వేసుకొని ఎక్కి చూస్తుంది ఎలా రెడీ చేస్తానా అని. మా అమ్మాయి కూడా బొట్లు పెట్టాలంటుంది. ఏమన్నా బయటకించి వీడియోలు తీస్తే ఉన్న వాళ్ళందరూ పరిచయం అయిపోతారు. వీళ్ళు బయటకించి వీడియోలు తీస్తే పరిచయం అయిపోతారని నేను అన్నా. బయట ఉన్న వాళ్ళు పరిచయం అవుతారంట. నీకే అర్థం కాదా ఇక్కడ ఉన్నాడు, నాకేం అర్థమైంది. ఆపేనా? ఆడేం మాట్లాడాడంటే, నాకు వాడు మాట్లాడేది అర్థం కాదు. మా షాప్లో పనిచేసే అబ్బాయి మాట్లాడేది అర్థం కాదు. ఫస్ట్లో మా ఆయన ఎలా మాట్లాడేవాడు, స్పీడ్గా అర్థం కాకుండా అలా మాట్లాడేవాడు అనమాట. అది నేను అడుగుతున్నాను ఆడేం మాట్లాడుతున్నాడు అని. ఆయన దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆడు మాట్లాడేది తెలుగు అయినా నాకు అర్థం కాదు. ఇక్కడ మా అమ్మాయి ఏడుస్తుంది, దేనికో దానికి ఏడుస్తూనే ఉంటుంది అనమాట. చూసారా మా వినాయకుడు, మా పూజ ఎంత బాగుందో. అవన్నీ నేను కట్టిన పూలే, బయటవి ఈ లోపలవి మొత్తం. చూసారా, లోపల ఒక వినాయకుడు అట్లా డోర్ పైన ఉంటే మంచిది, చాలా మంచిది అనమాట. ఇంకా అందుకని మేము అట్లా పెట్టుకుంటాం, ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, ఎక్కడైనా షాప్లో అయినా సరే అట్లా పెడతాము.
మా అమ్మాయిది ఏడుపు అయిపోయింది. అదంట నా నెత్తి మీద కొట్టిద్దంట. అమ్మ నేను నెత్తి మీద కొడతాను అంటుంది. వద్దురా అంటే ఒకసారి చూద్దామని చూపిస్తుంది. ఇంకా వీడు దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నాడు. ఇప్పుడు మేమైతే కొబ్బరికాయ కొట్టడానికి ఇంకా రెడీ అయ్యాం. పూజ అంతా చేసేసాను. ఇంకా ఇంట్లో మా వారు కొట్టారు, షాప్లో నేనే కొడతాను. ఇంకా అందుకని కొడుతున్నాను అనమాట. మా అమ్మాయి జ్యూస్ అంటుంది. జ్యూస్ అంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్పి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్. బాయ్.